కదరా. అది అప్పుడు రా. ఆ అమ్మాయి వాడు లేకపోతే చచ్చిపోతాను చెప్పింది మామ. అది అప్పుడు రా. గోదట్లో దూకాడు కదరా. అది అప్పుడు రా. అసలు ప్రేమికులు అంటే ఆళ్ళనే ఉండాలన్నారు కదరా. వాళ్ళు నా దగ్గరికి వచ్చిన మొదట్లో అబ్బో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడం, కలిసి తిరగడం ఏం చెప్పమంటారులే. ఉన్నది రాత్రి పావుల్లాగా చాలా మంది ఇలాగే ఉన్నారా. సరే కలిసి బతుకుతారు అనుకున్నాం, మన చేతిలో ఏముంది. వదిలేయాలంతే. వదిలేయాలా? ఏంటో వదిలేసింది? వాళ్ళది నిజమైన ప్రేమని నమ్మే కదరా మేమంతా రిస్క్ తీసుకుంది. మా జీవితాలే నాశనం అయిపోయింది రా. వీటిలన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఆ భయమే ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళంతా ఎందుకు ఓడిపోతున్నారా? సరే వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇక పెద్దలు చేసిన పెళ్లిళ్ళ గురించి అసలు చెప్పక్కర్లేదు. రేషన్ షాప్ క్యూలో నిల్చున్నట్టు కోర్టు దగ్గర విడాకుల కోసం నిల్చుంటున్నారు రా. రైట్, ఫ్రెండ్స్ గా మీకు వాళ్ళని కలిపే హక్కు ఉంది, కానీ విడిపోయాక ఎందుకు విడిపోయారు అని అడిగే హక్కు మీకు లేదురా. అన్యాయం రా. వాళ్ళకి సమస్య వస్తే మా దగ్గరికి వచ్చారు. అది మా సమస్య అనుకుని ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురించి మేము కలిసి వాళ్ళని కలిపాం. ఇప్పుడు వాళ్ళు విడిపోతే ఎందుకు విడిపోయారు అని అడిగే హక్కు మాకు లేదురా. ఉంది. ఆ హక్కు ప్రేమ పెళ్లి చేసే ప్రతి ఫ్రెండ్కి ఉంది. చెప్పాలి, చెప్పి తీరాలి. శభాష్ అల్లుడు, శభాష్. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ అని పేరు పెట్టి ఫ్రెండ్స్ ఉపయోగించుకునే వాళ్ళని వదలకూడదు. చాలా మంది ఫ్రెండ్స్ మీలాగా ఆవేశంగా ఉన్నారు. వెళ్ళండి, ఇలాంటి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పండి. రే 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 ఆ రోజు నేను మీకు చెప్పినా మీరు నా మాట వెళ్ళలేదురా. రే మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళినా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరురా. అనవసరంగా వెళ్ళి మీ పరుగులు పోగొట్టుకోకండి రా. రే